హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. కథ పేరు కాశీయాత్ర. అనగనగా వెంకయ్యపాలెం అనే చిన్న గ్రామం ఉండేది. అక్కడి వారంతా చాలా కలిసిమెలిసి ఉండేవారు. ఊరిలో ఏ సమస్య వచ్చినా వెంకటాద్రి అనే ఊరికి పెద్ద ఆయన ఉండేవాడు. అతని దగ్గరికే వెళ్ళేవారు. వెంకటాద్రి వాళ్ళ ఇంటిలో తరతరాల నుండి ఆ ఊరికి పెద్ద మనుషులు కావడంతో ఆ కుటుంబంలో వారంతా ఊరికి కానీ ఊళ్ళో జనానికి కానీ ఏ ఆపద వచ్చినా ఆదుకునేవారు. అందుకే వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయన పేరు ఆ ఊరికి పెట్టారు. కొన్నాళ్ళకి ఊరిలో ఎందుకో వర్షాలు లేవు, పంటలు కూడా సరిగ్గా పండట్లేదు, తినడానికి ఏమీ ఉండవు. అందరూ ఒక చోట కూర్చుని ఆలోచించుకుంటారు. కొన్ని పూజలు చేస్తే ఫలితం ఉంటుంది అని పూజలు కూడా చేస్తారు, కానీ ప్రయోజనం ఉండదు. వెంకటాద్రి ఆలోచిస్తూ పడుకుంటే కలలోకి కాశీ విశ్వేశ్వరుడు వచ్చి ఇలా అంటాడు: నువ్వు కాశీ వెళ్ళి చూడు, నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్తాడు. వెంటనే వెంకటాద్రికి మెలకువ వచ్చి చూసేసరికి అక్కడ ఎవరూ ఉండరు. సరే, కాశీ వెళ్తే ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో చూద్దాం అని కాశీ వెళ్తాడు. అక్కడ దేవుడు దర్శనం అయ్యాక ప్రశాంతంగా ఒక చోట కూర్చుంటాడు. అప్పుడు పక్క నుండి ఒక పూజారి వచ్చి, అయ్యా, మీకు ఈ జలాన్ని ఒక అతను ఇవ్వమన్నారు అని చూపించేసరికి అక్కడ ఎవరూ ఉండరు. ఇద్దరూ అలా చూస్తూ ఉండిపోతారు. కాసేపటికి తేరుకొని పూజారి ఇలా అంటాడు: అయ్యా, ఇదంతా కాశీనాథుడి లీల, ఈ జలాన్ని ఊరంతా జల్లమని చెప్పండి అంటాడు. వెంకటాద్రి ఆనందంతో కాశీయాత్ర బస్సు ఎక్కుతాడు. బస్సులో యాత్ర చేస్తున్న జనం చాలామంది ఉంటారు. బస్సు స్టార్ట్ అవుతుంది. కొంచెం దూరం వెళ్ళేసరికి బస్సు పక్కగా ఒక పిడుగు పడుతుంది. అందరూ గోలగోల చేస్తారు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ పిడుగు పడుతుంది. అప్పుడు కూడా తప్పించుకుంటారు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి బస్సు టైరు పోయి లోయలో పడబోతూ చెట్టును గుద్దుకుని ఆగుతుంది. మళ్ళీ అందరూ గోలగోల చేస్తారు. ఒక అతను పైకి లేచి ఇలా అంటాడు: ఈ బస్సులో ఎవరో పాపాత్ములు ఉన్నట్టున్నారు. ఒక్కరి గురించి అందరూ చనిపోవడం న్యాయం కాదు. అందుకని ఒక్కొక్కరు వెళ్ళి దూరంగా ఉన్న బండని ముట్టుకుని వచ్చి బస్సులో కూర్చోండి అని, ముందుగా నేనే వెళ్తాను అని వెళ్ళి బండని ముట్టుకుని వచ్చి కూర్చుంటాడు. మిగిలిన వారంతా ఒక్కొక్కరు భయంగా వణికిపోతూ బండని ముట్టుకొని వచ్చి బస్సులో కూర్చుంటారు. అందరూ అయిపోతారు. లాస్ట్కి వెంకటాద్రి ఉంటాడు. అందరూ అతని వంక చూస్తూ నిందిస్తూ ఉంటారు: నువ్వే ఆ పాపాత్ముడివి, నువ్వు బస్సు దిగితే అందరం బ్రతికి బయటపడతాం అని గొడవ చేయడంతో అతను బస్సు దిగి బండ దగ్గరికి వెళ్ళగానే అప్పటి వరకు ఆగి ఉన్న బస్సు లోయలో పడబోతుండగా అందరూ కేకలు వేస్తారు. అప్పుడు వెంకటాద్రి పరుగున వచ్చి బస్సు ఎక్కుతాడు. ఎక్కగానే లోయలో పడుతున్న బస్సు చెట్టుకు వేలాడుతుంది. వెంటనే ఒక్కొక్కరిగా అందరూ దిగుతారు. అందరూ దిగిన తర్వాత వెంకటాద్రి కూడా దిగిన వెంటనే బస్సు లోయలో పడి పేలిపోతుంది. అందరూ ఏడుస్తూ ఎంత గండం తప్పింది, బ్రతికి బయటపడ్డాం అని అనుకుంటూ ఇలా అంటారు: అయ్యా, మీరు ఎవరో మహాత్ముల్లాగా ఉన్నారు. మిమ్మల్ని అనవసరంగా నిందించాం, మమ్మల్ని క్షమించండి. మీ వల్లే అందరం బ్రతికి బయటపడ్డాం అంటారు. అక్కడి నుండి ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోతారు. వెంకటాద్రి ఆ జలాన్ని తెచ్చి
ఊరంతా జల్లమని చెబుతాడు. తరువాత 4 రోజులకి వర్షాలు పడి అంతా పచ్చగా అవుతుంది. అక్కడి వారందరికీ ఏ లోటు లేకుండా ఆనందంగా జీవిస్తారు. నీతి: మనము మన వంశంలోని పుణ్యాత్ములు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడి వారంతా రక్షింపబడతారు. కనీసం మన కుటుంబం వరకైనా పుణ్యం చేయగలిగితే చాలు. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.